భూములు ఇచ్చామేడా ఎంతమందికి గతి లేదేడా అడు పోయాడు మా పరిస్థితి ఏంటి పిల్లల పెళ్లిళ్ళు ఏంది ఏంది ఇది? ఎంత ఇచ్చారు మీరు భూమి? ఎకరన్నర ఇచ్చా 11 ఏళ్ళు అయింది. 11 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దాకా ఏం చూపించలేదు. ఏమి ఏడ కంప ఆడే ఉంది. అది కోసిన ఇది కోసిన మళ్ళీ ఇలా అడు బాటం కారణం ఏంది? కంప క్లియరెన్స్ అయిపోయిందిగా. ఏం చేయాలి చెప్పు మరి? సొంత పార్టీయే మళ్ళీ సొంత పార్టీ తరుక్కుపోతుందా మరి? తరుక్కుపోదా? ఎందుకు తరుక్కుపో చెప్పు. ఇక్కడ అతి గతి లేదు, కంప రకం మొలిచిపోయింది, ఫ్లాట్లు ఆడో తెలీదు, చేను ఆడో తెలీదు, మళ్ళీ అడిపోయి ఏం చేయాలని. మరి మీరు వెళ్ళి కలవడం జరిగింది అసలు ఏమైనా? ఊరు కలవాలి. రాజధాని రైతులకు ఒక కమిటీ ఉంది కదా, వాళ్ళు ఏమో వెళ్ళి కలవలేదా మరి? లేదు, పోయింది లేదు, ఏదో వారి పరిపాలన చేస్తున్నారు చేయని. ఈ భూముల విషయంలో అయితే మొత్తం ఇదే రివర్స్ అంటారు. మామూలు రివర్స్ కాదు, అది ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇలా చేస్తుంది. మరి పరిపాలన సంగతి ఏంటి? ఇది పక్కన పెట్టేసి పరిపాలన ఏముందా? పథకాలు అయిపోయి అంటున్నాయి సోషల్ మీడియా కానీ. ఈ పథకాలు ఎలా పడుతున్నాయి? పడట్లేదా? అయ్యి తల్లికి వందనం పడిందంటగా. పావులా అంతు పడింది. పావులా అంతా అంతే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసామంటున్నారు. కొంతమంది పడింది, కొంతమంది పడలా, అంతే. మరి గ్యాస్ బండ్లు మన బండి అందరూ డబ్బులు అవి మాత్రం కొద్ది బండి. పెన్షన్ల సంగతి ఏంటి మరి? పెన్షన్లు బాగానే ఇస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు, కొత్త ఏం శాంక్షన్ చేయలేదు. కావాలి పర్లేదా, వేస్తారు, ఇబ్బంది లేదు. భూమిని తీసుకోవడం మాత్రం రాంగు. కడుపు మంట మీద ఉన్నారు జనం నవనూరులో కూడా. ఎవరు కాడు బయట పడతలేదు. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే కడుపు మంటతో ఉన్నారా, లేకపోతే అందరూ అన్ని వర్గాలు ఉన్నాయి? వైసీపీలో టీడీపీ లేదు, అన్ని వర్గాలు ఉన్నాయి. అన్ని వర్గాలు కడుపు మంటమే ఉండేది. మరి ఆ కొత్తగా ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు? ఇద్దాం అనుకుంటున్నారు. వ్యతిరేకం ఆడ ఇతర పుళ్ళు అయితే కాతి కాదు. మేము ఎరుమట్టి పోసుకెళ్ళాంగా, ఎరుమట్టాను నా టాటర్ కొంటాను వెళ్ళాం, గొర్రెల పాలెం అందే తిరిగాం. ఎవరు పడ్డా వ్యతిరేకమే. ఏంది మాకు కర్మ అంటున్నారు. నేనన్నా మా ఆడే ఉండి అని మీ భూములు ఇమ్మకని చెప్పాను నేను కూడా. మీరే అడ్డంకులు సృష్టిస్తున్నారా? మరి ఏం చేస్తాం మరి? ఇంకా అందుకని చెప్పేది ఏం లేదు, కాపేసుకోవచ్చు. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తా ఉంటున్నారు ఒక పక్క, మీరేమో ఇలా చెప్తున్నారు. ఎందుకు పోవాలి మరి? అటెందుకు పోవాలి చెప్పండి? అటెందుకు పోవాలి మరి? పెద్దది కట్టాలని చెప్పి అనుకుంటున్నారు, రేపటి రోజున ఇబ్బంది రాకుండా. ఇది చేసి అప్పుడు అడిగి ఇస్తారు, ఎగబడిస్తారు. అప్పుడు దానివల్ల అయితే ఇవ్వట్లేదు అంటారు. ఇవ్వట్లా. మరి ఇలానే అటకెక్కిద్దా? ఇది మామూలుగా అటకెక్కదు, అట్టుడికిపోయిద్ది. మళ్ళీ జగన్ కి అవకాశం ఉందా మళ్ళీ రావడానికి? అది మనకి చెప్పలేమనుకో. ఇది మాత్రం బాగా వ్యతిరేకం అంటే ఎవరు కాళ్ళు బయట పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు మరి? ఈ వ్యతిరేకత ఆయన దగ్గర పోయింది కదా, మరి ఆయన ఏమనుకుంటున్నారు? ఏందో మరి, ఆయన ఏదో రాష్ట్రాలు బట్టుకు తిరుగుతున్నాడు. మరి అయితే ఇబ్బంది అంటారు. మామూలు ఇబ్బంది కాదు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ అంటున్నారు కదా, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవడు ఇష్టపడలేదండి పాపం, భయపడుతున్నారు. ఎందుకంటే ఇది ఇంట్లో స్వార్థం ఎక్కువైపోయింది జనానికి. అంత దూరంలో తీసుకుంటే వీళ్ళు సంతోషపడ్డారు. బ్రహ్మాండంగా అభివృద్ధి ఏంది ఇవాళ వాళ్ళ దాకా వచ్చే వాళ్ళకి అర్థమైపోతుంది. ల్యాండ్ పూలింగ్ అనే వాళ్ళకి గ్యారంటీ తీసుకుంటారు. ల్యాండ్ పూలింగ్ వస్తేనే మనకు అభివృద్ధి ఉంటది. అభివృద్ధి చేయడంలో ఎటువంటి డోకా లేదు. చంద్రబాబు నాయుడు గ్యారంటీ చేస్తాడు. 100 నమ్మకం ఉందా మీకు? వాళ్ళు వేయాల్సిన రోడ్లు వేస్తారు, వాళ్ళు చేయాల్సిన పద్ధతులు వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. ఇది సభలు జరుగుతున్నాయా మీ ఊర్లో? లేదండి, గ్రామ సభలు పక్క దాకా కంతేరు అటు పక్క జరిగినాయి, తాటికొండ అన్ని జరిగినాయి, ఇటు రాలా. ఇంకా ఎలా ఉంది అక్కడ పరిస్థితి మరి? ఏదైనా ఒకటి చెబుతా, నాకు ఇవాళ జనం ఎట్టుందంటే బొమ్మ బొరుసు టైప్ లో ఉంది. ఈ ట్రిప్ లో బొమ్మ పడ్డదంటే మళ్ళీ తర్వాత బొమ్మ పడదు, బొరిసే. ఎంత చేసినా ఇంక అదే పరిస్థితి. అయితే ఒకటి ఏంటంటే బర్రె పొద్దుగానే అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అది చచ్చినప్పుడు కానీ బర్రె బయటకు పోయినప్పుడు చూస్తాడు ఎన్ని పాలు ఇస్తుంది. ఈ లోపు చెప్పడు. ఇది కూడా పరిస్థితి అంతే. పెన్షన్ అందుతుందా మీకు? రాజధాని పెన్షన్ రాదుగా మాకు. పొలం ఉంటే రాదా? సరే పెద్ద, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? బానే ఉందిలే అనడం ఒకలా ఉంది, బాగుందని చెప్పండి ఒకలా ఉంది. ఈ రాజధాని ఏదో పొలం ఇంకేదో కూలింగ్ తీసుకుంటాను అన్నాడు. దాన్ని తీసుకోవాలి. ల్యాండ్ పూలింగ్ అంటున్నారు కదా, దాని గురించా? ఏం మరి తీసుకోవచ్చు అంటావా వద్దంటావా? 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 ఏళ్ల నుంచి కంప పెరుగుతున్నారు. ఏం డెవలప్ లేదు, పాడు లేదు. చంద్రబాబు నాయుడు గారు రోడ్లు మొదలు పెట్టాడు. మరి ఏం జరుగుద్దో ఏమో. మళ్ళీ వేరే ల్యాండ్ తీసుకోవాలా అంటున్నాడు. ఇది డెవలప్ చేయకుండా తీసుకొని ఏం చేస్తాడు? మేము ఇచ్చాము 11 ఏళ్ళు అయింది, మాది డెవలప్ చేసి దాని తర్వాత తీసుకోవాలంటే తీసుకోంటాం. మరి ఇది డెవలప్ లేకుండా ఇది ఎడబెట్టి మళ్ళీ వేరే పొలాలు తీసుకొని మళ్ళీ దాటి మీద వేసుకుంటే అడిగేవాడు లేడు. అమ్ముకోవాలన్నా, చచ్చినా బతికినా, పెళ్లి చేసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా అడిగేవాడు ఉంటల్లా. మరి పిల్లల చదువులని, మంచి అని, చెడని, గుడ్డని, కోసని, మరి మాకు ఆ కౌలుతో మీద ఆధారపడి బతుకుతుంది. మొత్తంగా ఈ ప్రభుత్వం వస్తే మీ కష్టాలు తీరుతాయని చెప్పి అనుకున్నా ఓటేశారు కదా, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఏది సంవత్సరంగా వచ్చి 13 నెలలు అంత అవుతుంది. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. చేస్తాడని మేము ఒక నమ్మకం అనుకుంటున్నాం. మరి అది ఏం జరుగుద్దో చేసినప్పుడు చెప్పుకోవాలి చేసాడని. రాజధాని రైతుగా ఎలా అనిపిస్తుంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మొదదా బానే ఉంది. ఇప్పుడు ఈ నాన్ కూలింగ్ ఏరే బయట తీసుకుంటా అన్నాక మార్కెట్ పడిపోయింది. అంతం గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పడిపోయింది? గతంలో 40 ఏళ్ళు చిల్లర పోయింది. ఏది గజమా? మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు ఆయన వస్తున్నాడు రానేటప్పటికి 40 ఏళ్ళు పోయింది. 40, 30, 45 పోయింది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కూలింగ్ ఏదో తీసుకుంటున్నాను అటు గత కోరపాడు దాకా అమరావతి అవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి అసలు అడిగేవాళ్ళు లేడు. సగానికి సగం పడిపోయింది, 20కి 25కి వచ్చింది. సరే, మీరైతే ఎవరైతే ఇంతకుముందు భూములు ఇచ్చారో వాళ్ళందరికీ ఇష్టం లేదు ఇలా తీసుకోవడము. ఇప్పుడు కొత్తగా ఏ ప్రాంతాల్లో అయితే తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు, ఇద్దాం అనుకుంటున్నారా లేదా? కొంతమంది ఇద్దాం అనుకుంటున్నారు, కొంతమంది ఏమో మన పొలం మరి అంతవరకు 11 ఏళ్ళు అవుతుంది, ఆ ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు డెవలప్ చేయలేదు, మరి ఈయన వస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఈయన రాకపోతే మన పరిస్థితి ఏంది అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. రాజధాని పొలమే తీసుకోవాలని మొన్న ఈ మధ్య అడబుడి చేశారు, నాన్ కూలింగ్. అది ఒకటే జనంలో కొద్ది టాకింగ్ వచ్చింది. ఇది కరేడు రైతుల సమస్య తెలుసా నీకు? అదే ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నారని చెప్పి పవర్ ప్లాంట్, ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా బయట ఇచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా, మా భూములు ఇవ్వమని చెప్పి. తెలుసా అది నీకు? అటు నెల్లూరు అటు ఉత్తరాంధ్ర అటు చేస్తున్నారు. ఏంది మరి వాళ్ళ పరిస్థితి ఏందంటావు? పరిస్థితి ఏముంది, పరిశ్రమ పెడతామని ప్రభుత్వం అడుగుతున్నారు, రైతులేమో మరి వీళ్ళు ఏం చేస్తారని భయపడుతున్నారు. రైతులేమో మేము ఇవ్వమని చెప్పంటారా? అంటే ఊరు మొత్తం తీసుకుంటున్నారంట, 8,400 ఎకరాలు ఏమో మొత్తం. ప్రభుత్వం చూడాలంటావా? మరి ప్రజల బాధను కూడా పట్టించుకోవాలి కదా, లేకపోతే ఫ్యాక్టరీ పెట్టాలంట. ఏం చేస్తారో పెద్దోళ్ళు, మరి మనకేం తెలుసండి. వాళ్ళేమో రైతులు బజార్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు మేము భూమి అని. మరి ఇప్పుడు ఇవాళ ఉన్న గవర్నమెంట్ రేపు ఉండదు కదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 5 సంవత్సరాలు అసలు ఏం కదిలీలా. లాస్ట్ సంవత్సరం అయితే కౌలు కూడా ఇలా, ఆయన కౌలు డబ్బులు కూడా ఇలా. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 2 కౌలు వేసాడు. ఆయన వేయాల్సింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ 1 5-6 నెలలు వేసాడు. 5-6 నెలలు తేడా వేసాడు, 2 కౌలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోతా కౌలు లేదు, గవర్నమెంట్ మారిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, 1 కౌలు ఇచ్చాడు. 1 కౌలేమో మళ్ళీ 5-6 నెలలు గడిచినాక ఆ కౌలు కూడా కలిపాడు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటానికి, తినటానికి, ఉండటానికి మరి ఇంతవరకు కౌలు వేయలే. సరే పెద్దన్న, ఇప్పుడు మొత్తంగా అయితే ఈ పరిపాలన బాగుందంట? పరిపాలన బాగుందని నేను ఒక్కడంటే జనానికి అభిప్రాయం చెప్పంటున్నా. నా అభిప్రాయం ఉంది, డబ్బు కావాలి, ప్రజలకు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే మరి ఎక్కడ డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర. మరి అప్పులు తీసుకొచ్చి ఆడ పెడతారు వాళ్ళు మట్టుకు. ఎలా వచ్చేవాడికి ముసలి పెన్షన్లు ఇవ్వాలి, ఎంప్లాయీకి జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి. మొత్తం తెలుసుకునే కదా ఆయన చెప్పింది ఇన్ని హామీలు. ఏదో చెప్తా ఉంటారు వాళ్ళ రాజకీయ ఎత్తుగాళ్ళ కోసం, వాళ్ళ ఓట్ల కోసం, రాజకీయ స్వార్థం చూసి చెప్పారంటావా? అది మరి ఏదో చెప్పినవన్నీ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ళకి ఇస్తా అన్నాడు. ఏది ముసలి పెన్షన్ 40 ఏళ్ళకి ఎప్పుడు చెప్పాడు? అప్పుడే చెప్పాడు. ఏమో నేనైతే వినలా. ఎప్పుడు ఆయన వచ్చే కొత్తలో చెప్పాడు. ఈయన 50 ఏళ్ళు అన్నాడు. 50 ఏళ్ళు మరి 50 ఏళ్ళకి నేను పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏది లేదుగా. పథకాలు అసలు ఇంపార్టెంట్ అంటే అంటావా? పథకాలంటే జనాలు ఓన్లీ పథకాలు చూసి ఓటేశారంటావా? ఏదో ఇక నమ్మారు, ఆయన ఏదో బాగోలేదని చూద్దామని ఇటు 164 ఇచ్చారు. మరి ఆయనకేమో 151 వచ్చింది. అనుకున్నావా ఈ రేంజ్ లో సీట్లు వస్తాయని? 124 ఎవరు అనుకుంటాం? మనం అనుకున్నాం. ప్రజలు అనంతపూర్ నుంచి ఉత్తరాంధ్ర వరకు, రుచాపురం వరకు 1 సైడ్ వెళ్ళిపోయారు. మరి మనం ఏం చేద్దాం? జనానికి మరి ఎందుకు మార్పు వచ్చిందో వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉంటే అసలు తీర్పు ఎలా ఇస్తున్నారంటే 1 సైడెడ్ గా ఇచ్చేస్తున్నారు. ఆయన 151, ఈయన 124. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చారు. అసలు అంతా ఇప్పుడు కొడతామని చెప్పి అనుకోలేదు. ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాన్న బాగా పరిపాలించాడు. బాగా వర్షాలు పడ్డాయి, నదులు నిండి, కుంటలు, చెరువులు ఏకమయ్యి, ఇంతలా మొక్కజొన్న కండెలు, ఒడ్డు బత్తాలు, మిరపకాయలు బాగా పండినవి. ఆయన అసవాది బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసే పథకాలు చేస్తాడని జనం నమ్మారు, చేశారు. 151 సీట్ ఇచ్చారు. వర్షాలు కూడా బాగానే పడ్డాయి ఆయన టైంలో. రేట్లు కూడా ఉన్నాయా? ఆ రేట్లు కూడా ఉన్నాయి. మనం వాస్తవం చెప్పుకోవాలి. మరి ఇప్పుడేమో ధాన్యం మార్కెట్ పడిపోయింది, మిరపకాయలు పడిపోయింది, పత్తి పడిపోయింది. మరి వరుసగా లేదు. రైతులు ఇబ్బందిగా ఉన్నారు బాగా. మరి రైతు భరోసా వేస్తాను అన్నారు, ఏది ఇంతవరకు ఏం లేదు. జనం దాటిపోయింది, రైతులు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. మరి ఇబ్బంది లేదు. వస్తే ఎండీలు సన్నీళ్ళు తోడన్నట్టుగా వస్తే కత్తి పెట్టుబడి సాయంగా పనికొత్తది. ఓ బకెట్ 6 బకెట్ నీళ్లు ఉన్నాయి, దాంట్లో 2 చెంబులు నీళ్లు పోసుకుంటే కొద్దిగా ఉపయోగపడుతుంది. అసలు భారతదేశంలో ఎవరిదంటే బాధ రైతుదే బాధ. రైతులేందే రాజ్యమే లేదు. మరి బార్డర్ సెక్యూరిటీ ఉండాలంటే మనం అందరం పిల్లలు ఇంటో పోకుంటున్నాం. వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ కావిలు కాస్తున్నారు మనకి. ఒకడు ఆ దేశం వాళ్ళు రాకుండా మన దేశం మీద రాకుండా కావిలు కాస్తున్నారు. మరి వాళ్ళిద్దరిదే కష్టం భారతదేశంలో. ఇద్దరు కష్టం. మరి గుర్తిస్తున్నారా? మరి గుర్తించాలంటే అందరూ గుర్తించలేరు. కొంతమంది గుర్తించారు, కొంతమంది గుర్తించలేరు. అసలు రైతుది కష్టం, బార్డర్ సెక్యూరిటీది. ఏం చేస్తా ఉంటారు?
నేను ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. రిటైర్డా? రిటైర్డే. ఏంటి మరి కూటమి అంతకుముందు పొలం ఉండేది, పొలం పని చేసుకునేవాడిని. రాజధాని లేదు అని చెప్పి చంద్రబాబు గారు వచ్చి పూలింగ్ కడిగితే పూలింగ్ ఇచ్చాం. కౌలు డబ్బులతోటి బతుకుతున్నాం. ఎంత వస్తున్నాయి కౌలు డబ్బులు? ఎకరానికి వచ్చి సంవత్సరానికి 95,000. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. అంటే మీరు దాని మీదే ఆధారపడి యూజ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కౌలు డబ్బులతో మరి గిట్టుబాటు అవుతుందా మీకు? గిట్టుబాటు అంటే మరి సర్దుకోవటమే, మన బేవరస్ ఖర్చులని మానుకొని ఇక మన వచ్చిన వాటితోటే సర్దుకోవటం. అంత త్యాగం చేసి ఇచ్చారు రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజధాని కోసం. మరి ఏంటి మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది మీది? ఈ రోజు పరిస్థితి రాజధాని డెవలప్, బిల్డింగ్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. చంద్రబాబు గారు బాగానే పని చేస్తున్నాడు. అంటే మొన్నటి దాకా ఉన్న రేట్లు ఇప్పుడు లేవు అని చెప్పి అంటున్నారు, వాస్తవం? రేట్లు అంటే రేట్లు లేని మాట వాస్తవేను. ఇవాళ కాకపోతే రేపైనా రేట్లు పెరుగుతాయి. ప్లాట్లు కాకపోతే ప్లాట్లు ఇంకా డెవలప్ చేసి ఇవ్వలేదు. ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తే ఆటోమేటిక్ గా రేట్లు వస్తాయి. రైతులు మరి అసంతృప్తిగా ఉన్నారా? ఇంకా ఇవ్వలేదు? అసంతృప్తి ఏమి లేదు. కాకపోతే వాళ్ళు ప్లాట్లు ఇచ్చేది సిఆర్డిఏ వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారో తెలియట్లేదు. అది ఒక్క దాని గురించే మాకు ఫైట్ చేస్తున్నాం. ఫలానా చోట భూమి ఉందని చూపిస్తున్నారులే కానీ మా భూమి ఏదో చూపించలేదు అని చెప్పి అంటున్నారంట రైతులు. అది వాస్తవమే. వేరే చోట ఖాళీగా ఉండదు చూపించాము. సిఆర్డిఏ కమిషనర్ గారు, ఇక్కడ సిఆర్డిఏ ఆఫీసు డిప్యూటీ కలెక్టర్ గారు, మంత్రి నారాయణ గారు వచ్చి ఇక్కడ ఈ స్థలం అయితే బాగుంటుందని చెప్పి రైతులు చూపించారు. అది ఆలోచించి చెయ్యండి అని చెప్పి వెళ్ళాడు. కన్నబాబు గారు కూడా ఆ మాటకు ఒప్పుకున్నారు. మేము అది చేస్తాము అని హామీ ఇచ్చి వెళ్ళారు. సరే పెద్దనా, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఇంకా భూమి కావాలని చెప్పి అంటున్నారు మళ్ళీ కొత్తగా. ఏది మరి రైతులు ఏమంటున్నారు? ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులు ఇక్కడ డెవలప్ చేయండి, చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్తే మీకు పొలం ఇస్తారు అని చెప్తున్నారు. ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించడం లేదు, వైసీపీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళు అందరూ భూములు ఇచ్చేశారు. మరి కొత్తగా ఇప్పుడు ఎక్కడైతే భూములు తీసుకోవాలని చెప్పి అంటున్నారో అక్కడ రైతులు ఏంటి మరి ఇస్తామని చెప్పి అంటున్నారా లేదా? ఇస్తామని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఇవ్వమంటున్నారు. వైసీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగి పొలాలు ఇవ్వద్దు అని చెప్తున్నారు. వీళ్ళేమో ఈ కూలీళ్ళ దెబ్బ తట్టుకోలేక వాళ్ళది బరాయించలే లాసులు వచ్చి ఇస్తామని కొంతమంది రైతులు అంటున్నారు. ఎంత నడుస్తుంది ఇప్పుడు రేటు? రేటు అసలు ఇక్కడికి వచ్చి అడిగేవాడే లేడు. లావాదేవీలు జరుగుతున్నాయి అటు కొద్దిగా వాళ్ళ 10 లక్షలు 15 లక్షలు ఉన్న పొలం ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు పోయింది. బాకీలు ఉండేవాళ్ళు 1 ఎకరం అమ్ముకొని బాకీలుగా తీర్చుకొని, ఇంకొక పొలం ఎక్కువ ఉండేవాళ్ళు ఇంకొక ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని ఇల్లు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కొని జలసాలు చేస్తున్నారు. రాజధాని పుణ్యమా అని చెప్పి కోటీశ్వర్లు అయిపోయారంటావు? అది ఒక రకంగా వాస్తవమే. నేను ఒక 80 సెంటు 2 కోట్ల లెక్కన అమ్ముకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, మా అబ్బాయి కారు కొనుక్కున్నాడు, బాగానే ఉంది. వ్యాపారం పెట్టుకున్నాడు, సెటిల్ అయ్యాడు. సరే పెద్ద, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతా ఉంది, పరిపాలన ఎలా సాగుతుంది? పరిపాలన పర్లేదు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నాడు, వాళ్ళ మంత్రులు కాకబట్టి ఫండ్స్ తీసుకొస్తున్నాడు, రోడ్లకి ఫండ్స్ తీసుకొస్తున్నాడు. రోడ్లు బాగానే సాగుతున్నాయి, అక్కడ బిల్డింగులు బాగానే కడుతున్నారు. మీ ఊర్లో వేసారా కొత్త రోడ్లు ఏమైనా? ఇప్పుడు మీరు వచ్చే దారిలో కొంత లెక్కేసుకొచ్చారు. ఇక్కడేమో కరెంటు స్తంభాలు ఆడడం వచ్చి ఆపారు. కరెంటు స్తంభాలు పీకటానికి కూడా డబ్బులు కట్టాడంట కాంట్రాక్టర్. వరుసనే ఇప్పుడు స్తంభాలు కూడా పీకటానికి కరెంటు డిపార్ట్మెంట్ సిద్ధమైంది. కొంతమంది ఎక్కువ ఏం చెప్తున్నారంటే కరెంటు కోతలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కరెంటు కోతలు ఉన్నాయి? కరెంటు కోత అంటూ లేదు. ఎప్పుడన్నా ఏదన్నా ఊళ్ళో లైన్లు రిపేర్ చేస్తా ఆపటమే గాని మామూలుగా కరెంటు కోతలు అయితే లేవు. కరెంట్ ఛార్జీలు పెరిగినాయా? కరెంట్ ఛార్జీలు ఏం పెరగలేదు. లోగడ కన్నా ఇప్పుడు కాస్త తక్కువేను. ఇప్పుడు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు కొద్దిగా తక్కువే. ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటున్నారే చాలా మంది. అవన్నీ ఒట్టి మాటలు, గిట్టని మాటలు చెప్పటమే. ఇప్పుడు పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? నాకు భూమి లేదు కాబట్టి ఇక్కడ రైతు భరోసా రాదు. మాకు మీటర్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఈ తల్లి వందనం రాలేదు. రైతు భరోసా మా పిల్లలకి మా వాళ్ళకి పడ్డది. మోడీ డబ్బులు పడ్డోళ్ళ వల్ల ఇక్కడ చంద్రబాబు గారు రైతు భరోసా ఇవాళ రేపట్లో వదులుతాడు. ఫ్రీ బస్ పెడదామని చెప్పి అనుకుంటున్నారు ఆగస్టు 15 నుంచి. ఏంది మరి పెడితే మంచిదా లేకపోతే ఏంటి మరి? ఫ్రీ బస్సులు ఇవన్నీ నేను చెప్పాలంటే ఫ్రీ బస్సులు, ఫ్రీ పథకాలు ఎత్తేసి ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం పెడితే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది. వైద్యం అని చెప్పి అడిగా కాబట్టి చెప్తున్నాను. ఆరోగ్యశ్రీ ఉందా? ఆరోగ్యశ్రీ ఉంది. హాస్పిటల్లో సరిగ్గా సజావుగా సాగట్లేదు అంట కదా? అంటే కొన్నిటికి సర్వర్లో ఇది లేక
అవటం లేదు. ఎక్కువ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది. మరి ప్రభుత్వం దానిపై ఎక్కువ దృష్టి సారించాలి కదా, వైద్యమే కదా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఒక్కడే అన్ని చేయలేడు. ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ కూడా బాగానే ఫైట్ చేస్తున్నాడు. కాకపోతే హాస్పిటల్కి బిల్డింగ్లు సరిగా లేవు. మా ఊర్లో అంత ముందు ఆరోగ్య కేంద్రం ఉండేది, అది డాక్టర్ గారు రిటైర్ అయిన తర్వాత ఏ డాక్టర్ని అలాట్ చేయలేదు. జగన్ గవర్నమెంట్ లో అసలు ఎత్తేసాడు. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ బాబు తోటి మాట్లాడుతున్నాము, ఆయన డాక్టర్ని ఒకరిని అలాట్ చేసి చేస్తానని చెప్తున్నాడు. ఏంటి విధానం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన ఎలా చేస్తున్నారు అంటావు? బాగానే చేస్తున్నాడా లేకపోతే ఏంటి? ఆయన పల్లెటూళ్ళు మాత్రం బాగానే చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు. అనుభవం లేకపోయినా బాగానే పనిచేస్తున్నాడు. పంచాయతీలు జరిగే కాడ, పంచాయతీలు ఉండ కాడ ఈవోల్ని కాకేసి మాట్లాడి అంతా బాగానే చేపిస్తున్నాడు. ఈ మురికి కాలువల వ్యవస్థ వచ్చేటప్పటికి బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చేసేవాళ్ళు లోకల్ వాళ్ళు సూపర్వైజర్ సరిగా అడ్మినిస్ట్రేటివ్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్ లో ఒక మాట అన్నారు, 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వమే పరిపాలన ఉండాలి, నేను దీంట్లో ఉండడానికి భాగంగా కావడానికి నేనైతే సిద్ధపడ్డాను, మీరు కూడా సిద్ధపడ్డాను అని చెప్పి అన్నారు. ఏంటి మరి అలా పరిస్థితులు కనిపిస్తున్నాయా మీకు? ఉండిద్దా 15 ఏళ్ళు? 15 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఉంటది. 30 సంవత్సరాలు వాళ్ళలాగే చెప్తున్నారే మీరు కూడా. వైనాట్ 175 30 సంవత్సరాలు ఒట్టి మాటలు. ఇప్పుడు ముందు పోయినసారి 164 సీట్లు ఇచ్చి ఏం చేశాడు? 151 పోయినసారి 151 సీట్ వచ్చింది. మాకు సీట్లు ఉన్నాయన్న గర్వంతో ఇట్లా ఏదన్నా మీడియా వాళ్ళు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని మాటలా తీసుకెళ్లి జైల్లో వేయటం అట్లా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు, కక్ష సాధింపు చర్యలు లేవు. ఇక వాళ్ళు ఏదో ప్రెస్ మీటింగ్ పెట్టి మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు చంద్రబాబు గారు అని అంటున్నాడే కానీ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఏం లేదు, తీసుకోవటం లేదు కూడా. అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే వైసీపీ సైకో ప్రభుత్వం ఉంటే అట్లా మీడియాలో మాట్లాడిన వాళ్ళ ఎమ్మటే తీసుకెళ్లి లోపలేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళ కర్మలే అని వదిలేసి ఊరుకుంటున్నారు. ప్రజలు గుర్తించారు, మనకి వాడిని 11 సీట్లకి పరిమితం చేసి ఇక నువ్వు అట్లా కూర్చో అన్నాడు. ఆఖరి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా ఉంటే నేను అసెంబ్లీకి వచ్చి నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడలేను అన్నాడు. ఎమ్మెల్యే అయినా కూడా సెక్యూరిటీ ఫుల్గా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా జెడ్ కేటగిరీ ఇచ్చింది. ఎమ్మెల్యే అని ఇచ్చారా లేకపోతే ఆయనకి భద్రతా పరంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ఇచ్చారా? భద్రతా పరంగా సమస్యలు ఏమి ఇక్కడ లేవు. వాడి ఇంటి మీద పోయేవాళ్ళు ఎవరో లేరు. ఇక్కడ అంతా కాముగా ఉంటది. అందుకే చంద్రబాబు గారు ఇక్కడ గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ అమరావతి రాజధాని అని ఇచ్చేశాడు. అమరావతి రాజధానికి ఒక చరిత్ర ఉంది. రాజుల కాలం నుంచి అమరావతి అంటే ఒక దేవుడు ఇది అని చెప్పి చేశారు రాజధాని అని చెప్పి అంటూ ఉంటారు. సరే, ఇప్పుడు 3 ఏళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు. రాజధాని 3 ఏళ్లలో అయ్యేటట్టు కనిపిస్తుందా? అవుతుందా? పనులు స్పీడ్గా అవుతున్నాయి. కాంట్రాక్టర్లు కూడా చాలా మంది వచ్చి ఎవరికి వాళ్ళే తీసుకొని పనులు గట్టిగా చేస్తున్నారు. ఏంటంటే గట్టి నమ్మకం ఏంది 3 ఏళ్ళు అయిపోలేదు అని చెప్పి చెప్పడానికి? ఇప్పుడు పనులు స్పీడ్గా సాగుతున్నాయి కాబట్టి 3 సంవత్సరాల్లో పనులు చాలా వరకు 99% అయిపోతాయి. కాకపోతే ఏదన్నా కొద్ది గొప్ప ఆగుతాయి. అది 4వ సంవత్సరం పూర్తి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పని అయిపోద్ది. పని తీరు మొత్తం బాగుంది. అన్ని రోడ్లు అన్ని పనులు పూర్తిగా కంప్లీట్ గా అయిపోతాయి. మొత్తం ఎన్ని మార్కులు వేసి అంటావు దీనికి కూటమి ప్రభుత్వానికి? ఇప్పుడు నేనైతే 90% మార్కులు వేసాను. జగన్ కి లేదా మరి అవకాశం? జగన్ గారికి ఈసారి జగన్ కి లేదు. జగన్ ని నమ్మే పరిస్థితి ప్రతి ఒక్క లేదు. ఉచిత పథకాలు ఇస్తున్నారు అని చెప్పి ఆ పథకాలకు ఆశపడే వాళ్లే గాని జగన్ కి ఓట్లు వేసేది మిగతా వాళ్ళు ఎవరు వేయరు. జగన్ ఉచిత పథకాలు ఇస్తున్నారు అని చెప్పి దానికి ఆశపడేస్తున్నారు అని చెప్పి అన్నారు. మరి సూపర్ 6 కూడా ఉచిత పథకాలే కదా, దానికి ఆశపడేయలేదా జనాలు? దానికి ఆశపడలేదు. కాకపోతే ఈయన ప్రభుత్వం అధికారం పరిపాలన బాగుంటది అన్న దాని మీద చేసాడే గాని వేరే ఉద్దేశంతో సూపర్ 6 పథకాలు పెట్టలేదు. ఒక్కొక్కటి నిదానంగా అమలు పరుస్తున్నాడు. రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉంటున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు కదా, దాని గురించి మరి రైతాంగం ఏమనుకుంటున్నారు? ఇది కొంచెం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం మాత్రం ఇది కొంచెం తప్పండి, ఎక్స్ట్రా తీసుకుంటాం అనేది. ఎందుకంటే ఇప్పుడున్న ల్యాండ్ డెవలప్ చేసి రైతులకు ఇచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ వెళ్తే బాగుండేది. వాళ్ళే ఎదురెళ్ళి ఇచ్చేవాళ్ళు. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి, ఇప్పుడు
కొంతమంది రైతులు కరేడు అనే ఒక గ్రామంలో వాళ్ళు ఇండోసోల్ కంపెనీ ఏదో పెడుతున్నారంట. మరి వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో మాకొద్దు, మా భూములు మాకే కావాలి, మేము ఈ ఊరుకు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది? అది డెవలప్మెంట్ కోసం తీసుకుంటుంది. అది రైతులను ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా తీసుకుంటాం అనేది దాంట్లో కాదు. మరి మీరు ఎవరిని సమర్థిస్తారు? ప్రభుత్వాన్ని సమర్థిస్తారా, రైతుల్ని సమర్థిస్తారా? మరి రైతులకు కూడా న్యాయం చేయాలిగా. న్యాయం చేసిన తర్వాత అది ప్రభుత్వం రైతులకు కావాల్సిన న్యాయం ఏంటంటే మా భూములు మాకే కావాలని చెప్పి అంటున్నారు. అంటున్నారు. దానికి మరి ప్యాకేజ్ పెంచటమో లేకపోతే ప్యాకేజ్ పెంచి ఇవ్వటమో ఏదో ఒకటి చేయాలి కదా. దానికి ప్యాకేజ్ పెంచి ఇవ్వటమో దానికి ఏదైనా ఒప్పించి చేయాలి. ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు రావాలంటారు మీరు? వస్తారు. అది ఒప్పించి చేయటంలో ఉంటుంది. అది గవర్నమెంట్ మరి ఇంత ఐఏఎస్ క్యాడర్ అంతా ఏం చేస్తుంది? ఒప్పించి చేయాలి కదా. ఒప్పించి అంటే ఎలా చేయాలి? ఒప్పించి అంటే బలవంతంగా కాదు కదా. వాళ్ళ చేత ప్యాకేజ్ పెంచో 3 ప్యాకేజ్ అండర్ 5 ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. లాభాలు చూపించి వాళ్ళ మనసు మార్చాలంటారు. అంతే మరి. లేదే మీకు ఎలా ఇదవుద్ది? మొత్తంగా ఊరు వాడ మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. పొలం వదులుకోవాలంటే వాళ్ళకి బాధే. అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దాని మీద జీవనాధారం చేసిన వాళ్ళు. అంతే మరి. తర్వాత ఏం చేయాలి వాళ్ళు? అందుకని అది ఆలోచించి ప్యాకేజ్ కూడా ఆలోచించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్. సరే, రాజధాని ఎన్నేళ్ళు అయితే అంటారు కట్టడానికి? ఇది మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాజధాని ఉంది కదా. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ 25,000 ఎకరం తీసుకున్నారు. ఇప్పుడు కూడా వర్కులు జరుగుతూనే ఉంటాయి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. దీనికి కూడా అంతే వర్కులు కంటిన్యూ 3-4 సంవత్సరాలు మెయిన్ అవుతాయేమో. తర్వాత బిల్డింగ్లు రోడ్లు అవుతాయి అంటారు. బిల్డింగ్లు రోడ్లు అవ్వచ్చేమో. రైతులకి ఇవ్వాల్సి ఇచ్చి మిగతా అన్ని డెవలప్మెంట్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా. 10 నుంచి 15 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టవచ్చు. ఇప్పటికి అయిపోద్ది అనేది అది భ్రమ. అది కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. పెట్టుబడులు వచ్చి వస్తానే ఉండాలి, జరుగుతూనే ఉండాలి. అసలు బ్రేక్ చేస్తే ఇబ్బందిగా. జగన్ గారు లాగా. జగన్ గారు బ్రేక్ చేశారా? మరి బ్రేక్ చేసినట్టే. 3 రాజధానులు చెప్పి అన్నారు కదా. 3 ఏది? వైజాగ్ ఏది? లేకపోతే ఇక్కడ అమరావతి ఏది? లేకపోతే కర్నూలు ఏది? సరే, ఇప్పుడు వైజాగ్ గురించే మాట్లాడదాము. జగన్ గారు ఏమన్నారంటే వైజాగ్ పరిపాలనా రాజధాని అవుతుందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏ కంపెనీ తీసుకొచ్చినా వైజాగ్ లో పెట్టమంటున్నారు కానీ అమరావతిలో పెట్టమని చెప్పి అనట్లేదే? అమరావతిలో ఇప్పుడు ఎమ్మటే ఎందుకు ఉంటుందండి? కొన్ని రోజులు ఆగైనా పెట్టుకోవచ్చు కదా. వస్తాయి. అమరావతి రావని ఎందుకు అనుకోవాలి? వస్తాయి. వైజాగ్ లో మీకు వైజాగ్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మరి అదే కదా జగన్ గారు చెప్పింది. ఇండస్ట్రియల్ ఏరియా ఉంటే దాన్ని ఎకనామిక్ రాజధాని అవుద్ది కానీ అది పరిపాలనా రాజధాని ఎందుకు? సెంటర్ లో ఉండాలి ఏపీకి. ఆ ఉద్దేశంతో పెట్టింది. పరిపాలనా రాజధానికి ఇక్కడ ఉండటం మంచిదే. అక్కడెక్కడో ఎకనామిక్ కార్నర్ లో చిత్తూరు పర్సన్ వైజాగ్ ఎలా వెళ్తాడండి? చిత్తూరు లేదా అనవసరం ఉంటే 2 రోజులు జర్నీ చేయాలి. దూరం ఒక్కటేనా ఇబ్బంది? ఇంకేమైనా ఉండే? దూరం కూడా ఇబ్బందే కదా. మనకి ఏపీకి శ్రీకాకుళంకి చిత్తూరుకి మధ్యలో ఉంది. అది కదా మెయిన్ ఇంపార్టెంట్. సరే, మొత్తంగా అయితే బాగానే ఉందంట. సమ్ బెటర్, చాలా బెటర్ ఒక విధంగా చెప్పాలంటే. జగన్ గారి గవర్నమెంట్ గుడ్ అనిపించుకోవాలంటే ఏం చేయాలంటారు మరి? ఇట్లా పరిపాలన కొంచెం పెంచుకుంటా ఈ అనుకున్న వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటా వస్తే బాగానే ఉంటుంది. అమలవుతాయి అంటారా సూపర్ 6? అమలవుతాయి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఎట్లా అమలవుతున్నాయి అదే విధంగా అమలవుతాయి. ఫ్రీ బస్ అంట, ఏంది మరి పరిస్థితి? అవును, ఇవ్వనండి. భారం పడదా? పడిద్ది. తర్వాత తెలుసుకుంటారుగా. తర్వాత దాన్ని ఏదైనా సవరణ చేస్తే చేసుకుంటారు. పెడితే మంచిదే అంటారు. మంచిదే. మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు అంటారు? 90 మార్క్స్ వేయచ్చు అండి. ఒక 10 డెఫిషియన్సీ ఉండే 90 మార్క్స్ వేయచ్చు. ఫ్లాట్లు ఆడెత్తనం అని చెప్పారు. ఇప్పుడు 12 సార్లు ఏమో వాయిదాలు వేశారు. ఇంతవరకు అదా లేదు, పదా లేదు. 11 సంవత్సరాలు అయిపోయింది. అసలు చూపించారా మీకు? అసలు లేదు. అరిచేతులు వైకుంఠం చూపించడం అది మాత్రం బాగుంది. మ్యాప్ లో పెట్టి అదుగదుగు పులని అది చూపిస్తే మాత్రం బాగుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం రాజధాని రైతులు కూడా కదా. అసలు రైతుకి ఎన్ని మొక్క అవుతుందో వీళ్ళే రాజకీయ వాళ్ళు. ఎవరైనా ఏ రాజకీయం అయినా సరే పైన నరేంద్ర మోడీ ఇక్కడ వీళ్ళు నాశనం చేసి పారుతున్నారు. రైతు రాజు అంటున్నారు. ఏ పంట పండి దేనికి చేశారు? ఏ పంట గిట్టుబాటు ధరలు ఉన్నాయి? కూలి మనిషిని పిలిస్తే ఒక మనిషికి 1000 రూపాయలు. 1000 రూపాయలు పలుకుతుంది. 1000 రూపాయలు ఒక మనిషికి. నువ్వు అన్ని లెక్కేసుకుంటే ఏముంటుంది? నీకు రైతుకి ఏం మిగులుతుంది? ఆ చెత్త కూడా మిగులుతుంది ఆఖరికి. గతంలో ఉన్నాయి మరి గిట్టుబాటు ధరలు? గతంలో ఉన్నాయి. ఉన్నమాట ఇదేంటి? ఎవరైనా ఒకటే. ఎక్కడ ఎప్పుడు జరిగింది అనేది ఉంది. ఇప్పుడు 4 నెలలు అవుతుంది గవర్నమెంట్ కి ఇచ్చి. ఇంతవరకు అజా లేదు. డబ్బులు ఈగో పడతాయి అంటే ఇంతవరకు అజా లేదు. ఏవి? ధాన్యం డబ్బులా? ఒక రోజులోనే వేస్తున్నాం అని చెప్పి అన్నారు కదా. అప్పుడు ఏది? ఇప్పటి నుంచి చేయలేదా మీకు? 3 నెలలు అయింది. 3 నెలలు ఒక్క రోజులో వేస్తున్నాం అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు కదా. చేసుకుంటానికి అయితే నేను కూడా చేసుకుంటా. నేను కూడా చేస్తా. పబ్లిసిటీ చేసుకుంటా ఉంది. సుఖం ఉంది. ఓకే, 3-4 ముచ్చటే అంటావు అయితే. సరే, ఇప్పుడు రాజధానికి సంబంధించి మళ్ళీ భూములు కావాలని చెప్పి అంటున్నారు. భూసేకరణ అంటున్నారు. ఏంటి మరి పరిస్థితి? ఏదంటారు చూడు, ఏదో సామెత ఉంది. అమ్మకి అన్నం పెట్టక పినికి గాజులు చెప్తానట్టు వ్యవహారం ఉంటుంది. అది కదా. ఇప్పుడు అమ్మకి అన్నం పెట్టనంటున్నాడు, పినికి గాజులు చెప్తానంటున్నాడు. ఎట్లా చెప్తాడు? అది మొత్తం ఇస్తే ఒకేసారి పెద్దది కడతామని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. ఏది 11 ఏళ్ళు అయింది, 11 సంవత్సరాలు అయింది. ఏది ఎక్కడ ఏం జరిగింది?
చూపి నువ్వు 3 ఏళ్లలో అవుతుందని చెప్పి ఆయన అంత గట్టిగా స్పష్టంగా చెప్తుంటే పొరపాటును కూడా కాదు, అవ్వదు కూడా ఇది. నిన్న రైతులు నిన్న అడ్డారు కొడతాం, ఏం లేదు, శుభ్రంగా కౌలు వేస్తాను అన్నాడు. 50,000 తీగమల కబురు. నాకు 4 పిల్లలు ఉన్నారు. 2 పంటలు పండే భూములకి 50,000 ఇస్తే ఏం సరిపోతుంది? పంటల 3 పంటల నిక్క పచ్చిగా 3 పంటల బండి పని 50,000 ఇస్తాను అన్న. నా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, చదువుకోవాలి. నా 50,000 సరిపోతాయా? ఇంట్లో సంవత్సరం ఏంది దేనికి వస్తాయి 50,000? ఇగో పలానా దానికి వస్తాయి అని చెప్పు. 2 బియ్యం కట్ల ఫీజులు కూడా రావు. ఫీజు కాదు అసలు, దేనికి వస్తాయి? ఆ అమ్మాయి ఏదాన్ని కావాలంటది, ఇంట్లో మా భార్య ఏదాన్ని కావాలంటది, ఒకసారి సరిపోతుంది, అయిపోయి ఇంకేమంటే ఇంకేంది తినేది మట్టిగా వస్తుంది. అదే భూమి కూడా ఉంటే శుభ్రంగా ప్రశాంతంగా సంవత్సరానికి 1,00,000 వస్తా ఉండే. గతంలో మీరు ఇచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా ఇచ్చారా లేకపోతే ఏంటి మరి? బెదిరించారు అప్పుడు, బెదిరించారా? బెదిరించి ఫస్ట్ లో 2015లోనే బెదిరించేశారు. బెదిరియడం వల్ల ఇచ్చారా మీరు? మళ్ళీ వేరే ఊర్లో ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు భూసేకరణ అని చెప్పి అంటున్నారో అక్కడ కూడా గ్రామ సభలు జరుగుతున్నాయంట కదా? గ్రామ సభలు జరుగుతున్నాయి. అప్పుడు పొన్నికెల్లో పడింది, రావిలో పడింది, బేతాపురం పడింది, నెవులకల్లో పడింది. వెళ్తున్నాడు భూసేకరణకి. నువ్వు ముందిచ్చిన వాళ్ళకి ఏం చేసావు? ముందిచ్చిన వాళ్ళకి ఏం చేసావు అది ఒకటి చెప్పు. నువ్వు ప్లాట్లు అన్నావు, డెవలప్మెంట్ చేసి ఇస్తావని చెప్పు. ఏది ఒక దారి లేదు, డొంక లేదు. నువ్వు డెవలప్మెంట్ చేసి తర్వాత సంగతి. నువ్వు దారి వాడు చెప్తే వాడు పిల్లకి పెళ్లి చేసుకుంటాను, పిల్లవాడు పెళ్లి చేసుకుంటాను, అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేసావు. ఏది ఎక్కడని చెప్పాలా? ఇప్పుడు నువ్వు వస్తావు కొనుక్కోవడానికి, ఎక్కడని చెప్పాలా? నేను పోయి నెలలో చూపించేదా? నువ్వు డెవలప్మెంట్ చేసి అప్పు చెప్తున్నాను. అప్పు చెప్పు, తప్పేముంది? అప్పు చెప్పి నువ్వు ఇటు నుంచి మొదలు పెట్టి ఇప్పుడు 29 గ్రామాల్లో తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ పావలా చెయ్యి, పావలా చేసి పో, అడుగు, తప్పులేదు, రైతులు ఇస్తారు. సరే, ఆ గ్రామాల వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు కూడా ఇద్దాం అనుకుంటున్నారా లేకపోతే వద్దనుకుంటున్నారా? వద్దనే అడ్డం తిరుగుతున్నారు. ఇచ్చిన వాళ్ళు, గతంలో ఇచ్చిన వాళ్ళు కూడా వద్దని చెప్పి అడ్డు తిరుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు బాగానే అడ్డం తిరుగుతున్నారు. 29 గ్రామాల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఏది డెవలప్మెంట్ ఏది ఎక్కడ అంటే మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకి బిల్డింగ్లు కట్టుకొని సరిపోయింది. రైతుకి ఇస్తానంది ఏది? ఇప్పుడు పొలం ఇచ్చాము, నా ప్లాట్ ఏది? నేను ఇప్పుడు నా కూతురు పెళ్లి చేసుకోవాలి, అమ్ముకోవడానికి ఏది? మొన్నటిదాకా 6.5 కోట్లు అమ్మింది, ఇవాళ 4 కోట్లు కూడా అడిగిన వెళ్ళాడు. ఎందుకు ఈ భూసేకరణ అంశం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ భూసేకరణ అన్నాడు, పత్రం అయిపోయింది, రద్దు. సరే, ఇప్పుడు పాలన గురించి మాట్లాడుకుందాం. కొద్దిసేపు రాజధాని అంశాన్ని పక్కన పెట్టేసి పాలన ఎలా సాగుతుందంటారు? బాగానే సాగుతుందా? ఏం సాగేది? నేను ఇంకా ఉందని దాంట్లో మొన్న మాట చిన్న డైలాగ్ వచ్చింది. సూపర్ 6 అడిగిన కట్ చేసి 4 మందం అన్నాడు. అది ఎవరికి మందం? సూపర్ 6 అమలు కాలేదని చెప్పి ఎవరైనా అంటే 4 మందమే అని చెప్పి అన్నాడు. ఏది ఎక్కడ చేసా? పెన్షన్ పెంచారంట. పెన్షన్ పెంచావు, దాని ముసలోళ్ళకి పెంచే తప్పులేదు, దానికి ఓకే. పిల్లలు ఉండరు, తల్లి వందనం అన్నావు, వేసారు కదా అది కూడా. ఏది అక్కడ ఇప్పుడు కాకినాడ దగ్గర ఏదో ఊర్లో పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు, అమ్మ నాకు 6 ఏళ్ళు పట్టే, నాకు 7 ఏళ్ళు పట్టే, నాకు 8 ఏళ్ళు పట్టే అని చెప్పుకోవడానికి ఆ ఊరు ప్రెసిడెంట్ గారిని చెప్పుకుంటున్నారు. పోయి ఈ లోపు ఇచ్చి టీడీపీ కార్యకర్తలు పోయి ఆమె మీద ఎగబడతాం, మైకులు లాక్కోవటం. ఏంటా పని? ఇప్పుడు ఆమె మంచి పని చెబుతుంది, అమ్మ ఇప్పుడు కాదు ఈ దెబ్బ పడతాయి అని చెబుతానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. ఈ లోపు పోయి నువ్వు ఎగబడి మైకులు లాక్కోవాల్సిన కరమే వచ్చా? వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు, చెబుదామా మంచి పని చెబుదాం, మాట చెబుదాం అనుకుంటే చెప్పుకుంటుంది, చెబుదామని ఆలోచన చేసింది. చెప్పబెట్టాడు పోయి మైకులు లాక్కుంటే ఊరుకుంటారు కదా. గ్యాస్ డబ్బులు ఏమైనా పడ్డాయండి? మనకు తెలియదమ్మా, అది మాకైతే లేదు. ఫ్రీ బస్ పెడతామని చెప్పంటున్నారు ఆగస్టు 15 నుంచి. ఏంటి మరి పెట్టాలంటారా? అంటే పెడితే జిల్లాలేగా. ఇప్పుడు నేను ఫస్ట్ రాష్ట్రం మొత్తం ఉన్నారు హామీ ఇచ్చినప్పుడు. అవును కరెక్ట్, ఆ మాట అన్నాడు. రాష్ట్రం అంతా వ్యాప్తం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? జిల్లాలు అంటున్నాడు. కృష్ణా జిల్లా మాకు కరెక్ట్ గా 6 కిలోమీటర్లు. నేను ఎక్కుతా బ్యారేజ్ మీద దిగి నడిచేలేదా? బ్యారేజ్ మీద దిగి నడిచేలేదా? లేదు, మాకు ఇక్కడ కొంచెం దూరం కనాలి, అది బాపట్ల జిల్లా. పోయి ఆడపోయేదా? మా వాళ్ళు మాత్రం బాపట్లలోనే ఉన్నారు. ఏడెక్కి నేను ఆ తెనాలి దిగి నడిచేలేదా? చెప్పు, మామూలు చెబుతున్నా. మనం ఇదే అనుకోకూడదు. ఇదేనా ఒక మాట ఆమె ఇచ్చేటప్పుడు ఏమన్నావు? రాష్ట్రం అంతా నేను ఎక్కడ తిరగాలని తిరుగుమన్నావు. సరే, ఇదేదో మంచి పని బాగుందని అనుకున్నాం. ఇది తేడా వచ్చేసరికి శ్రీశైలం దేవస్థానం ముందు నుంచొని జిల్లాల వారిగా అనేసరికి ఏమైంది? అయిపోయి. సరే, ఇంకేంటండి పరిపాలన అయితే బాగాలేదంటారా? జగన్ ప్రభుత్వమే బాగుందా ఈ ప్రభుత్వం మీద, లేకపోతే ఆయన దాంట్లో కూడా తప్పులు ఉన్నాయా? ఆయన దాంట్లో ఉండే తప్పు కాకపోతే ఆయన అన్నదేమో చేసి చూపించాడు, వీళ్ళు చూపిలేకపోతున్నారు. ఏ పథకాల గురించి మాట్లాడుతున్నారు? ఏ పథకాలని కాదు, ఏదైనా సరే రైతుకి పంట గిట్టుబాటు ధర గాని. ఇప్పుడు మన చిత్తూరు పోయారు, వీళ్ళు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చి గోండాలను తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి రోడ్డు మీద రైతు అనేవాడు ఎవడైనా బారిపోతాడా? సరే, వాడు ఎంత గోండా అయినా సరే వాడు తీసుకొచ్చి పోతాడా? వాడు డబ్బులు మోటకాలు కొని పోతాడా? పోయిగా. ఏది టమాటా రేట్లు కొంతమంది నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ బోర్లు వేస్తారు కదా రోడ్ల మీద, అట్లానే అవును. వాడు కడుపు పండింది, ఏం చేస్తాడు? పంట పండింది 10 రూపాయలు అడుగుతున్నాడు, ఏం చేయాలా? 10 రూపాయలు కడిగిన అదొక రకంగా, టన్ను 10 కడిగిన అదొక రకం. నువ్వు 1000 రూపాయలు కడుతున్నావు టన్ను, కోసిన కూలి రాదు. కోసి ఒక కూలోడు రాడు. 1000 రూపాయలు కొడితే ఒక కూలోడు రాడు. అదే అంటుంది రైతుని. అదే అంటే రైతు రాజు, రైతు ఎనుముక అంటున్నారు. రైతుని నడ్డారు
ఇళ్ళే చివరి ఉండదు వాస్తవం అది. పైన నరేంద్ర మోడీ ఇక్కడే ఇలా ఏ పరిపాలన ఎవరైనా కానీ రాజకీయాలు వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నారు కానీ బయట లేదుగా. మొత్తంగా ఇదే ప్రభుత్వం ఇలానే కొనసాగితే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? నమ్మకం తరుగు చెప్పలేం. జగన్ కి ఏమైనా అవకాశం ఉందా? ఏమో యూజ్ అదే అంటుంది. ఇప్పుడు ఎట్టుంటుందో తెలియదు కదా టయానికి అంటారు. ఆ టయానికి 7 తిరుగుతాడు. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం మొత్తం? వ్యవసాయం బాగానే ఉంది. లాభసాటిగానే ఉందా లేకపోతే నష్టాల బారిన పడ్డారు ఏమైనా? నష్టాలేం లేవు, లాభసాటే చేసుకునేవాడు చేసినంత. రైతులకి గిట్టుబాటు ధరలు లేవని చెప్పి అంటున్నారుగా. కొన్ని పంటలకి ఒక టైంలో రావట్లేదు గిట్టుబాటు ధరలు. అంటే గతంలో ఉన్నాయా రేట్లు, ఇప్పుడు లేవా? ఎప్పుడు ఒకలానే ఉంటది, ఒక టైంలో రేట్ వస్తుంది, ఒక టైంలో రేట్ రాదు. మార్కెట్ అప్ అండ్ డౌన్ దాన్ని బట్టి ఉండిద్ది అంటారు. అంతేగాని ఈ రాజధాని గురించి రేట్లు అప్ అండ్ డౌన్ ఉండదు. సరే, రాజధానికి మీరు కూడా ఇచ్చారా భూమి ఏమైనా? మేము కూడా ఇచ్చాం. ఎంత ఇచ్చారు? మేము 4 ఎకరాలు ఇచ్చాం. 4 ఎకరాలు ఇచ్చారు. పెద్ద ఎక్కువ మొత్తంలోనే ఇచ్చారు మరి. అంటే మేము ఉమ్మడి కుటుంబం మీద ఇచ్చాంలే. సరే, ఏంటి మరి రాజధాని కనిపిస్తుందా మీకు ఏమైనా పనులు జరుగుతున్నట్టుగా? ప్రస్తుతానికి ఇంకేం ఇక్కడ కనిపించాల. మేము ఇక్కడ ఈ పెన్మాక్ కదా ఇటు, ఇది ఎంట్రన్స్ లో ఉన్నాం కదా, తులూరు సైడ్ లో చేస్తున్నారేమో కానీ ఇక్కడైతే ఇంకా మొదలైలా. 27 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పెడుతున్నారు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు నొక్కి ఒక్కానిచ్చి చెప్తున్నారుగా. అయ్యి అవదంటారు మరి? ఏమో రోడ్ల వరకు అయితే సంతోషం, దాని అది కూడా. రోడ్లు కూడా ఇంకా నోచుకోలేదా? మరి రోడ్లు కూడా రావాలిగా, కొన్ని ఇంకా కూలింగ్ ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి ఇవ్వాలిగా. అవి కూడా ఇచ్చి రోడ్లు వేస్తే అప్పుడు నువ్వు ఏదైనా కడతానికి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రోడ్లే ఇంకా పూర్తి అవ్వకపోతే అది అతట అవుద్ది. సంవత్సరమైనా ఇంకా రోడ్లు పూర్తి కాలేదు. ఇంకా ఏదో జంగిల్ క్లియరెన్స్ అని చెప్పి అన్నారు, అవి మళ్ళీ ఇది అవుతుంది. మరి అవన్నీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, ఇంకో సంవత్సరం పట్టుద్ది. ఇప్పుడు సంవత్సరం అయింది, ఏమీ స్టార్ట్ అవ్వలేదు రోడ్లు పూర్తిగా. అది క్లియర్ అవ్వాలన్నా కానీ, రోడ్లు క్లియర్ అవ్వాలన్నా కానీ ఇంకో సంవత్సరం పట్టుద్ది. ఆ తర్వాత కదా రోడ్లు అయినా కదా నువ్వు రాజధాని డెవలప్ బిల్డింగ్లు ఏదైనా కట్టాలన్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు రాజధాని అనేది 3 ఏళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు. 3 ఏళ్ళు అయ్యే ఆస్కారం కనిపిస్తుందా మీకు మరి? అంటే ఏమవ్వాలి, రాజధాని బిల్డింగులు రావాలి, ఇక్కడే కొలువులు రావాలి, ఇక్కడే కంపెనీలు రావాలి, మొత్తం రావాలి. అన్ని అవ్వు, 3 ఏళ్ళు అవ్వు. ఏదో రోడ్లు అయితేనే గొప్ప. 3 సంవత్సరాల్లో రోడ్లు వేసి ప్లాట్లు అప్పు చెప్తే గొప్పది. భూసేకరణ అంటున్నారు, మళ్ళీ రాజధానికి అడిషనల్ గా మళ్ళీ భూములు కావాలని చెప్పి అంటున్నారు. ఇంకా పెద్దది కావాలి, పెద్ద రాజధాని కట్టాలని చెప్పి. ఏంటి మరి రైతులు ఏమనుకుంటున్నారు? ఇది పూర్తిగా అయిపోయి, ఇది సగం బడ అయిపోయి సాలపోతే అప్పుడు ఏదైనా పెంచుకోవచ్చు, కానీ ఇది పూర్తి అవ్వకుండా అది పెంచుకోవడం అనేది అనవసరం. రాజధాని రైతులు అయితే దీనికి వ్యతిరేకమా? వ్యతిరేకమే. మరి అటు పక్కన ఏదైతే ఎక్కడైతే తీసుకోవాలని చెప్పి అనుకున్నారో అక్కడ గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారంట కదా. నెరవేరుస్తున్నారు అని చెబుతున్నారు. ఉన్నాయి. భూమి ఎలా ఉందండి ఇప్పుడు రేటు? గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో భూసేకరణ అని చెప్పి అప్పుడు ఎలా పడిపోయింది, ఎంత ఉంది రేటు? ఇప్పుడు సగం డౌన్ అయింది. కొనేవాళ్ళు ముందు రాట్లా, ఆలోచిస్తున్నారు. అంత ముందంటే వచ్చారు, ఇప్పుడు కొనడానికి ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఏమవుద్దని. ఎంత నడుస్తుందో చెప్తారా నెంబర్ అంటే చెప్పలేము. మామూలుగా అంత ముందు 6 చిల్లర పోయింది, ఇప్పుడేమో 4-5 అంటున్నారు. మరి ఇదే పెరిగింది. భూముల ఎఫెక్ట్ ఇది, భూముల ఎఫెక్ట్. దానివల్ల రూపాయలు 40 పైసలు శాతం తగ్గినట్టే. మరి పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మాకు పొలం ఉందిగా, పెద్ద పథకాలు ఏమి రావు. మరి కూటమి ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? సమస్యలు మనం అడిగితే అయ్యాయి కాదు, అన్ని సమస్యలేనంటారా? అన్ని సమస్యలే. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉందా? ఇది 5 సంవత్సరాల్లో ఈ పథకం ఈ పదవిలో ఉన్నంతసేపు ఏదైనా డెవలప్ చేస్తే వస్తుంది. ఇట్లాగ నిద్రపోతే మాత్రం నమ్మకాలు తక్కువ. మళ్ళీ ఎవరు వస్తారంట? మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది మరి? చెప్పలేము, అది ప్రజల నిర్ణయం. కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్ది అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు నేను ఉంటాను, కలిసి నడుస్తాను అని చెప్పి అంటున్నారు. ఏంటి ఆయనపై మీ అభిప్రాయం ఏంటి మరి? రాబోయే ఇంకో 4 సంవత్సరాల్లో ఆయన బాగా పనిచేస్తే దాని మీద పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంటే వస్తాడు. ఆయన ఎలా చేస్తున్నారంట? మొదటిసారి గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. పర్వాలా, తిరుగుతున్నాడు, ప్రస్తుతానికి జనాల్లో తిరుగుతున్నాడు. సరే, మళ్ళీ జగన్ వచ్చే ఆస్కారం ఉందా? చెప్పలేము, అది మనం చెప్పలేము, అది మనం చెప్పకూడదు, మనం చెప్పలేము. వీళ్ళ మీద ఆధారపడి ఉండిద్ది అంటావు, రావడం రాకపోవడం వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు చేసే డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కాలం గడుపుతా వస్తే ఇట్లాగే మళ్ళీ తిరగబడవచ్చు. రేపు జగన్ గారు మళ్ళీ జిల్లాల పర్యటనలు అని చెప్పి అంటున్నారు, పాదయాత్రలు అని చెప్పి అంటున్నారు. ఏంటి మరి వస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? చూద్దాం, మనం చెప్పలేము. గతంలో చేశారు పాదయాత్రలు, అప్పుడు ఏంటంటే ఒక్కసారి కూడా అధికారంలో రాలేదు కాబట్టి అప్పుడు వచ్చారు జనాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గెలిచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు రెస్పాన్స్ మరి? మనకు తెలియదు, మనం అంటే ఈ మీటింగ్లు పాటు తిరగంగా లెగితే వ్యవసాయం చేసుకునే వాళ్ళంగా అసలు రియాక్షన్ ఎట్లా ఉంటుంది చూస్తా ఉంటారా టీవీలో? మొత్తం టీవీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. జగన్ పర్యటనలకి జనాలు ఎక్కువగా వస్తున్నారు కదా, వాళ్ళు తరలిస్తే వస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా తరలిస్తే వస్తున్నారా లేకపోతే జగన్ మీద అభిమానంతో వస్తున్నారా? ఇప్పుడు మేము లెగితే వ్యవసాయం చేసుకుంటున్నాం. ఊళ్ళో ఏదైనా రాజకీయ నాయకులు అయినా సరికి ఒక గంట వెయిటింగ్ చేసి వెళ్తాం. అంతేగాని ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు మీటింగ్లకి మనకి వెళ్ళాల్సిన పని లేదు. అట్లా జనం పెరగటమే. ఊళ్ళో వాళ్ళే వస్తున్నారు తప్ప బయట నుంచి ఎవరు రావట్లేదు. నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, అభిమానులు ఉంటారుగా, వస్తా ఉంటారు. జనాలు వచ్చే వాళ్ళు ఊరికే వస్తారా, డబ్బులు ఆశించి వస్తారా? మనకు తెలీదు ఆ సంగతి. మేమైతే దేనికి డబ్బులు, మేము ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళాలంటే డబ్బులు ఆశపడి వెళ్తాము. మేము ఇంకొక ఊరు వెళ్ళేవాళ్ళం కాదుగా, మేము డబ్బులు ఆశపడాము.
ఇంకొక ఊరు వెళ్ళేవాళ్ళం కాదు. ఇవాళ కాస్త పొలం ఒక్కటే కొంచెం ఇదిగా డౌన్ గా ఉందని అనుకుంటున్నారు. ఏం డౌను పొలము? పొలం అంటే ఇదివరకు గజం 50,000 అమ్మారు. రాజధాని గురించి 53, 55 వరకు వెళ్ళింది. ఇవాళ కొంచెం తగ్గింది. ఎందుకు తగ్గిందో మరి అది భగవంతుడి కూలింగ్ అంట కదా, దాని వల్ల ఆ? మళ్ళీ కొత్త భూమి తీసుకుంటున్నారంట. అది దానివల్ల తగ్గింది అని అంటున్నారు. భూములు అది ఒక్కటే తగ్గింది. ఆయన చేయటము పింఛన్లు కానీ ఇచ్చేవి కానీ ఎవరికి ఆపటల్లా. రేపు వచ్చే నెలలో కవులు కూడా వేస్తాడు. మళ్ళీ జగన్ గడి దిగబడ్డ కవులు 2 వేసేటప్పుడు లేట్ అయిపోయింది. అది ఈ డబ్బులు కూడా ఎప్పుడో వేసేవాడు. అది ఇప్పుడు రేపు వేస్తాడు, రేపు వచ్చే నెలలో. పథకాలు అయితే మొత్తం బాగానే అందుతున్నాయా? బాగానే ఉంది. పెన్షన్లు ఇప్పుడు కొత్త ఏం శాంక్షన్ చేయలేదు. 1 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి. మరి ఏడాని చేస్తాడు చెప్పు? ఏదని పీకుంటాడు? కింద నుంచి పై దాకా లాక్కోవాలి వస్తుంది. ఈ ఎంత లాక్కోవాలి, ఏమేమి లాక్కోవాలి మొత్తం తెలిసే కదా వచ్చింది. తెలిసే వచ్చాడు. బాగు చేయాలని చేస్తాననే వచ్చాడు. ఒకటి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. చేస్తాడు, అందరికీ చేసి పెడతాడు, ఎవరిని ఆపడం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటి చెప్పారు. ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారని చెప్పంటున్నాడు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 1 సంవత్సరంలోనే చేస్తే ఇవన్నీ చేస్తే ఇంకా దాన్ని చెప్పుకునేది ఏముంది? సరే 50,000 పెన్షన్ ఏందంటావు మరి పరిస్థితి? ఇస్తాడండి, తొందరపడితే 4 సంవత్సరాల టైం ఉంది. ఇయ్యాలే చేస్తే శుభ్రంగా కూర్చుంటావా? ఉన్నయే తీసేశారు, ఇంకా 50 ఏళ్ళకి ఇస్తారా పెన్షన్ అని చెప్పి అంటున్నారు. ఉన్నాయి, ఎవరు తీసేశారు? కొంతమంది తీసేశారంట కదా. ఎవరు తీసారా? ఇవన్నీ ఒళ్ళు మాటలు చెప్పుకోవటమే. ఏదో 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చి 50 సంవత్సరాలు అన్నాడు తీసేశారేమో. అంతేకాని మామూలుగా ఎవరి తీసేరా. ఉద్యోగ భృతి మరి ఉద్యోగాలు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు కదా. మొన్న ఈ మధ్య కొంతమందిని చేర్చుకున్నాడండి, కొంతమందిని పెట్టించాడు. మరి కొంతమంది టైం ఉంది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడు. మనం కొంతమందిని పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏం చెప్పారంటే, ఈయన తప్పులు ఎక్కువ చేస్తున్నాడు, ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు సీన్ అని చెప్పి అంటున్నాడు. ఏంటి మరి అవన్నీ ఆయన కామించుకున్న సామెతలే కానీ ఏమి ఒక్కటి తీసేలా ఒక్కటి ఇదిగాల చేస్తానే ఉన్నాడు. అన్ని 4 సంవత్సరాల టైం ఉంది. ఇవాళ అన్ని బస్సులకి ఆటాళ్ళ బస్సులు ఇస్తానన్నది ఇవన్నీ ఇవాళ ఒక్కరోజే చేయమంటే ఎడ చేస్తారండి? మీరు చెప్పండి. ఏ పింఛన్ లేవు, మొదలాల పింఛన్ ఒకటే ఇచ్చేది. అదేనా వస్తుందా పెన్షన్? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4,000. 4,000. ఏ తారీఖు తీసుకొస్తున్నారు? 1వ తారీఖేనా లేకపోతే 1వ తారీఖు? 1వ తారీఖు తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొచ్చిస్తున్నారు? ఈ పంచాయతీలో వాళ్ళు, పంచాయతీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకేం పథకాలు రావా? రావు. అమ్మఒడి వేసారు, కొంతమందికి వేసారట, కొంతమందికి వేయలేదట అంటున్నారు. మనకి లేదులే, పిల్లలు లేరులే, మనవరాలు ఎవరు లేరా? లేరులే. అంతేగా, మనకి తెలవదులే. రాజధాని దగ్గరలో ఉంటున్నావు కదా, పనులు ఏం జరుగుతున్నాయా? పనులు ఏం వచ్చినాయి, మనం ఎందుకు పోతున్నాం, అయిపోయింది మన పని. నువ్వు కూడా ఇచ్చావు పొలం? పొలం ఇలా మా అమ్మాయి వాళ్ళు ఇచ్చారు, మా మనవరాళ్ళు. మా పొలం అయితే కూడేది పొలం వద్ద, ఎక్కడెక్కడ పొలం వద్ద ఏది మరి వాళ్ళు ఇచ్చారు, మరి వాళ్ళు హ్యాపీ అయినా? మరి యాభై లేదు, 3 లేదు, సావడమే కూలికి. ఈ 2-3 రోజులు మా ఊళ్ళో బతుకుతున్నారు కూలి చేసుకొని. ఇంకేముంది, ఈ పొలం కూడా అయిపోతుంది. కొంతమంది ఇచ్చారులే, ఇది కూడా పోయి దగ్గర సత్తారు. ఈ 4 ఊళ్ళు చచ్చేది కూలి సత్తారు. ముందు ఏది పనేది అది పనికొచ్చి 250 ఎత్తున్నారు. మరి మొగాళ్ళుగా నాకు 500-600 వస్తున్నాయి. ఈ పనులు ఏముంటాయి, ఈ పొలం అంతా తీసుకుంటే. సరే, ఇప్పుడు రాజధాని అనేది ఇప్పుడు రైతులు చాలా మంది భూములు ఇచ్చారు కదా, ఇచ్చారు. ఆ భూములు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా భూములు కావాలని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారు మరి రైతులు? మంది ఇచ్చారు అట్ట, కొంతమంది ఇలా మరి అటు పోతున్నాడుగా, అమరావతికి వెళ్ళి అటు తీసుకుని కిందకి వెళ్తున్నారంట. కిందకి వెళ్తున్నారు. మరి ఇటు ఏం చేస్తాడు మరి, మన ఇది ఎలా ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? భూములు ఇచ్చిన వాళ్ళు దండగ పడతా అంటున్నారు. ఏమంటున్నారు, ఇక్కడేం పనులు లేవు. ఏనాయన జాళ్ళు చచ్చాడు, ఏది పేటలు కొత్తగా ఇచ్చిన వాళ్ళకి పాతాలకు మొత్తానికి జాళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఉంటాయి వానాకాలం, అది ఆ పని ఏమది కదిలీలా. సరే, మొత్తంగా జగన్ అప్పుడు బాగా వచ్చినాయి ఆ పథకాలు, ఇప్పుడు బాగా వచ్చినాయా? అప్పుడు అంటే అన్ని పథకాలు వచ్చినాయిలే, ఈ పింఛన్ వచ్చింది. ఇప్పుడు పింఛన్ ఒకటే ఎక్కువ, పడుతారు ఖచ్చితంగా వస్తున్నాయి. 4,000 అన్నానుగా, 4,000 వస్తున్నాయి. ఫ్రీ బస్ పెడతారంట రేపు ఆగస్టు 15 నుంచి. ఏందంటా మరి? మనకి బండి ఉందిగా, ఆడి కాదులే, మీ ఇంట్లో ఆడవాళ్ళకి. ఎవరికి మా ఇంట్లో కార్ అయితే ఉంది, ఎవరు పోతారు బస్సుకి. అసలు పెట్టొచ్చు అంటావు? అది మంచిదేనా పెడితే? ఏది మంచిది, పోయే వాళ్ళకి మంచిదే, మనం ఏం పోతాం. మొత్తంగా అయితే ఈయన బాగా చేస్తున్నాడా, బాగా చేయనట్ట? ఏం చేస్తున్నాడు? అప్పుడే సంవత్సరం 5 ఇస్తున్నాడు, ఏమీ లేదు. పింఛన్ బట్టి కంటిన్యూగా ఇస్తున్నాడు, ముసలాల పింఛన్. ఏదో వచ్చి గెలిచిన కాడ నుంచి అంతేగా. పథకాలు ఏమి ఇవ్వట్లేదు, ఇస్తే బాగుండిద్ది అంటావు? వచ్చే బాగానే చెప్పినవన్నీ ఇవ్వాలిగా, ఇవ్వాలంటే కోట్లు అవుతాయి. ఏడ తెచ్చిస్తాడు? ఇచ్చాము, అమలు చేసామని చెప్పి అంటున్నారు. గ్యాస్ బండ్లు కూడా పడట్లేదా మీకు డబ్బులు? ఓసారి పడ్డాయి మాకు, అబద్ధం ఎందుకు, ఒకసారి పడింది. ఓ బండ 4 నెలలు అయితే మళ్ళీ రావాలిగా, ఏడొస్తుంది. ఒకసారి పడింది మాకు, అది ముసలి వాళ్ళకి.
ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు మరి? పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయిగా. లేడు ఏమంటారు, ఏదో ఒకటి అంటా ఉంటారు, తిడతా ఉంటారు, మాకు జగన్ ఉంటే వస్తున్నాయి అని అదని ఇదని వాగుతూ ఉంటారు. అది ఓకే పెద్దనా. మరి ఏంది మరి నీకు జగన్ ప్రభుత్వం నచ్చిందా, ఈ ప్రభుత్వం నచ్చిందా? ఏంది ఏ ప్రభుత్వం నచ్చింది నీకు? ఏదైనా ఒకటే బాగా చేస్తే ఎవడు చేస్తున్నాడు, చేస్తే బాగానే ఉంటది. పథకాలు అవన్నీ ఇస్తే ఆడిస్తున్నారు. ఓకే. అప్పుడేమో పథకాలన్నీ చెప్పినట్టు చేశాడు, ఇవి చెప్పినట్టు చేయట్లా. మరి ఎప్పుడు చేస్తాడో, మరి సంవత్సరం దాటింది కదా, 3వ సంవత్సరం చేస్తారని చెప్పి అనుకుంటున్నావు అసలు? ఏం మరి మనకేం తెలుసు, చేసినప్పుడు చేసినాడు మాటలు చేసినప్పుడు చేశారని చెప్పి అనుకోవడం. అనుకోవడం అంతే. మరి ఎవడైనా అంతే, ఏదైనా చేస్తే పడితే పడ్డాయని. ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాం చెబుతున్నాం కదా, అవి డబ్బులు పడితే పడ్డాయని చెబుతారు.